హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఉగాది సందర్భంగా ఏపీ ఆస్పిరెంట్స్కి ఏపీ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఇప్పుడు మనకు ఆ జాబ్ క్యాలెండర్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలన్న దాని గురించి డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఏపీ జాబ్ క్యాలెండర్ను చూసుకుంటే మీకు ఫేజ్ 3 N28 నోటిఫికేషన్ నెంబర్ 28 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 503 పోస్టులు ఉన్నాయి ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కి. ఈ 503 పోస్ట్ లోపల మనకు ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనేది చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఐకేఆర్ డిపార్ట్మెంట్ లోపల 224 వేకెన్సీస్ ఉన్నాయి. మనం ఎప్పుడు చూసుకున్నా కూడా ఇరిగేషన్ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్ లోపల ఎక్కువ పోస్టులే ఉంటాయి. మనం ఎప్పుడు చూసుకున్నా కూడా 224 పోస్టులు ఉన్నాయి. అలానే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లోపల 100 పోస్టులు ఉన్నాయి. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ లోపల 79 పోస్టులు ఉన్నాయి. రూరల్ వాటర్ సప్లై ఆర్డబ్ల్యూఎస్ లోపల మనకు 73 పోస్ట్స్ ఉన్నాయి. అలానే పబ్లిక్ హెల్త్ లోపల 21 పోస్టులు ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లోపల మనకు 6 పోస్టులు ఉన్నాయి. ఈ టోటల్ పోస్టులు చూసుకుంటే 503 పోస్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పోస్టులు అనేవి ఓన్లీ సివిల్ ఇంజనీర్స్గా అంటే దీంట్లో మెకానికల్ వాళ్ళు కూడా రావచ్చు, బట్ దీంట్లో మోస్ట్ ఆఫ్ ద పోస్ట్స్ సివిల్ ఇంజనీర్స్కే ఉంటాయి. ఎప్పుడైనా మీరు చూసుకున్నప్పుడు ఏ నోటిఫికేషన్ అయినా చూడండి, మోస్ట్ ఆఫ్ ద పోస్ట్స్ సివిల్ ఇంజనీర్స్కే ఉంటాయి. 10 to 20% ఆఫ్ పోస్ట్స్ మాత్రం రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. మెకానికల్కి, ఎలక్ట్రికల్కి వాళ్ళకు ఉంటాయి. 80% ఆఫ్ ద పోస్ట్స్ సివిల్ ఇంజనీర్స్కే ఉంటాయి మనకు. ఇప్పుడు మనం దీని లోపల చూసుకుంటే మనకు సెప్టెంబర్ 15th రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ డే నుంచి చూసుకున్నా మీకు అట్లీస్ట్ 6 months ఆఫ్ టైం ఉంది ప్రిపేర్ అవ్వడానికి. మీరు ఈ 6 monthsను ఎలా యూటిలైజ్ చేసుకున్నారనే దాన్ని బట్టి మీ యొక్క ఫ్యూచర్ డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ చూసుకుంటే ఎలా యూటిలైజ్ చేసుకోవాలని చూసుకుంటే ఫస్ట్ మీకు ఇచ్చిన సిలబస్ ఏంటి అనేది ఒకసారి తరోగా చూడండి. సిలబస్ లోపల ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఏం చదవాలి, నీకు ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తే నువ్వు ప్రిపరేషన్లోకి గెటిన్ అవుతావు, అలాంటివి చూసుకోవాలి. అండ్ సిలబస్ చదవడం వల్ల నీకు బౌండరీస్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ తెలుస్తాయి. కొన్ని టాపిక్స్ మీకు అవసరం లేని టాపిక్స్ కూడా ఉంటాయి కొన్ని మనకు ఎగ్జామ్కి, అవి చదవాల్సిన అవసరం లేదు. మీకు సిలబస్ లోపల ఏముందో అదే చదువుకోవాలి. ఆ బౌండరీస్ అనేది ఇంపార్టెంట్. బౌండరీస్ కానీ లిమిట్స్ కానీ ఎంతవరకు చదవాలనేది తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ప్రిపేర్ అయ్యే స్టడీ మెటీరియల్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఏ స్టడీ మెటీరియల్ వాడాలనేది ఫస్ట్ డిసైడ్ అయ్యాకనే చదవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఒక 2 months ఒక టెక్స్ట్ బుక్ చదివారనుకోండి, నెక్స్ట్ 2 months ఇంకో టెక్స్ట్ బుక్ బాగుంది అని ఎవరైనా ఫ్రెండ్స్ చెప్తే ఆ టెక్స్ట్ బుక్ చేంజ్ అయ్యారనుకోండి, మీకు కంటెంట్ సేమ్, బట్ దీని నుంచి మీరు ఈ చదివిన టాపిక్స్ దీనికి ఈ బుక్కు మీకు చేంజెస్ అనేవి ఉంటాయి. ఎంతో కొంత మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు కానీ కొన్ని, ఇప్పుడు మనకు ఒక టాపిక్ ముందు రావచ్చు, ఇంకో టాపిక్ తర్వాత రావచ్చు, ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క దగ్గర ఉండొచ్చు మీకు, కానీ అది మనకు మైండ్ మ్యాప్ లాగా మనకు మైండ్ లోపల
ఉండిపోద్ది. మనం చదివేటప్పుడు ఏ పేజీ లోపల ఏముంది అనేది మనం చదివేటప్పుడు అది మన మైండ్ లోపల ఉండిపోతుంది. అది ఎగ్జామ్ లోపల వచ్చినప్పుడు ఇక్కడ చదివాం అనేది గుర్తుంటుంది. మీరు ఇలా 2 months ఒక బుక్, ఇంకో 2 months ఒక బుక్ చదివారనుకోండి, మీకు అది కన్ఫ్యూజన్ స్టేట్లోకి పడేస్తున్నట్టే మీ మైండ్ మీరు మీ మెమొరీకి ఎఫెక్ట్ పడుతుంది. మీరు ఒకవేళ నేను మొత్తం పర్ఫెక్ట్ ఉన్నాను, ఈ బుక్ను ఒక ఫస్ట్ బుక్ని కంప్లీట్ చేశాను అన్నాక మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే అప్పుడు సెకండ్ బుక్ చదవండి. కానీ మీరు, నా ఒపీనియన్ ఏంటంటే, మనం ఏమి దాని పోయి రీసెర్చ్ చేయడానికి వెళ్ళట్లేదు కదా, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఒకే బుక్ పైన కాన్సన్ట్రేట్ చేసి చదవడం చాలా ఇంపార్టెంట్ మనకు. అండ్ ఈ స్టడీ మెటీరియల్ పైన సోర్సెస్ కూడా చాలా సోర్సెస్ పైన డిపెండ్ అవ్వకండి. అంటే 2 books ఉన్నాయి కదా, అలా డిపెండ్ అవ్వకండి. ఓన్లీ సింగిల్ బుక్స్ పైనే డిపెండ్ అవ్వండి. ఒక ఫిక్స్ అయ్యి అదే మెటీరియల్ పైన ఉండండి. సో మెనీ సోర్సెస్ కోసం వెళ్ళి చదవకండి. ఒకే దానిపైన డిపెండ్ అయ్యి చదవండి అంతే. అండ్ బేసిక్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు బేసిక్స్ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేవి మీకు ఎక్కడైనా చాలా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మీరు ఎగ్జామ్ లోపల కొన్నిటికి మనకి యూనిట్స్తో కూడా ఆప్షన్స్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం ఇది చాలా ఇంపార్టెంట్. మీరు యూనిట్స్ గురించి బాగా యూనిట్స్ వచ్చి ఉండడం చాలా ఇంపార్టెంట్. అలానే రివిజన్, మెయిన్గా రివిజన్ అండ్ కన్సిస్టెన్సీ. మీరు రివిజన్ ఎన్నిసార్లు చేస్తే అంత బెటర్. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ని మీరు ఒక 3 to 4 times రివైజ్ చేశారనుకోండి, దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. వాటిపై ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు ఆ క్వశ్చన్స్ని. అందుకోసమని రివిజన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చదివింది ఒక్క సబ్జెక్ట్ అయినా ఆ సబ్జెక్ట్ని చాలా తరోగా రివైజ్ చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు 6 months టైం ఉంది. ఈ 6 months లోపల మీరు బాగా ప్రిపేర్ అయ్యారనుకోండి, మీకు అది ఎప్పటికీ యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీరు జాబ్ కొట్టగలుగుతారు. ఈ 6 months అనేది చాలా ఇంపార్టెంట్, క్రూషియల్గా. అంటే మీకు ఇప్పుడు సెప్టెంబర్ లోపల నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, September 15th నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత మీకు 45 days to 60 days టైం ఇచ్చినా కూడా మీకు November 15th 60 days ఇస్తే November 15th to 30 లోపలనే ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే 2 months టైం ఇస్తారు మీకు. ఆల్రెడీ 6 months ముందు నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు కాబట్టి అప్పుడు 2 months టైం ఇచ్చినా కూడా మీకు November 15 to 30 లోపల ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఈ 2 months లోపల చదవాలంటే మీకు హెడేక్ ఎట్లుంటుందంటే, ఆ టైం లోపల ప్రిపేర్ అవ్వడం చాలా హార్డ్గా ఉంటుంది. ఎందుకంటే ఉన్న తక్కువ టైం లోపల అన్ని టాపిక్స్ కవర్ చేయాలనే టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అందుకోసమని ముందే చదివి పెట్టుకోవడం ఇంపార్టెంట్. మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటే ముందే చదవడం చాలా ఇంపార్టెంట్. అలాగే కన్సిస్టెన్సీ. ఇప్పుడు మీరు కన్సిస్టెంట్గా డైలీ ఇంతసేపు చదవాలని, మీరు ఆ టైం లోపల మీరు చదవడమే ఉండాలి. డైలీ చదవాలి. మీరు ఒక రోజు చదువుతూ ఇంకో రోజు చదవకుండా ఉంటే అది మీకు ఎలా ఉంటుందంటే, ఒక రోజు చదువుతారు, ఒక ఫస్ట్ మార్నింగ్ 7 to 9 వరకు ఒక రోజు చదివారు, తర్వాత నెక్స్ట్ డే 7 to 9 వరకు చదవలేదు, వదిలేశారు, ఆ రోజు హాలిడే తీసుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ 2 days తర్వాత వస్తే ఈ టాపిక్స్, ముందు రోజు చదివిన టాపిక్స్ అనేవి మీరు మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. అది ఎంత ఉన్నా మీకు రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసం ఈ కన్సిస్టెన్సీ. ఎందుకంటే మనకు ముందు టాపిక్స్తోని తర్వాత టాపిక్స్ ఎప్పుడైనా లింక్ అయి ఉంటాయి మనకు, అందుకోసమని. అండ్ ఇంకొకటి, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే, మీకు ఏ టాపిక్ నుంచి ఏమొస్తున్నాయి అనేది తెలుస్తుంది. అండ్ సబ్జెక్ట్ డెప్త్ తెలుస్తుంది, ఏమి ఇస్తున్నారని తెలుస్తుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలని, ఎంత ప్రిపేర్ అవ్వాలని తెలుస్తుంది, మీకు సబ్జెక్ట్ లిమిట్స్ తెలుస్తాయి. అందుకోసమని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలానే టెస్ట్ సిరీస్ రాయడం. టెస్ట్ సిరీస్ అనేది మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారనేది మీకు తెలుస్తుంది దానివల్ల. టెస్ట్ సిరీస్ వెరీ ఇంపార్టెంట్ రాయడం. అలానే మీకు మోస్ట్ ఇంపార్టెంట్లీ జనరల్ స్టడీస్. ఇది
మీకు లాస్ట్లో ఎందుకు చెప్తున్నాను అంటే జనరల్ స్టడీస్ అని, మనం ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళం ఏం చేస్తామంటే నార్మల్గా ఏముందిలే జనరల్ స్టడీస్ అని వదిలేస్తాం. బట్ మనం జనరల్ స్టడీస్ని వదిలేసి కోర్ సబ్జెక్ట్స్ పైన ఎక్కువ డిపెండ్ అవుతాం. బట్ మనకు ఈ కోర్ సబ్జెక్ట్స్ అనేవి ఇంపార్టెంటే, బట్ జనరల్ స్టడీస్ కూడా మనకు వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే జనరల్ స్టడీస్ వల్ల జాబ్స్ మిస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందుకోసమని జనరల్ స్టడీస్ను నెగ్లెక్ట్ చేయకండి. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకు 3 పేపర్స్ ఉన్నాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 FM అండ్ SOM. పేపర్ 1 వచ్చేసి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. FM అండ్ SOM వచ్చేసి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. పేపర్ 3 వచ్చేసి రిమైనింగ్ సబ్జెక్ట్స్ అదర్ దెన్ FM SOM లేకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్ ఈ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3లో నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇవన్నీ చూసుకొని ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్ వదిలేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్ దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉండడం వల్ల. అందుకోసం మీరు ఇవన్నీ చూసుకొని ఈ పైన చెప్పినవి కన్సిడర్ చేస్తూ ఫాలో అవుతూ ప్రిపేర్ అవ్వండి. All the very best. Thanks for watching this video. Please subscribe to my channel.